గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఆల్రెడీ మనం గోవర్ధని విజన్ని క్లియర్గా విన్నాం ఇప్పుడు. సో షీస్ కమింగ్ అప్ విత్ అ వెరీ నోబుల్ కాజ్. సో మనందరికి ఇప్పుడు ఒక అవకాశం, వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు చేంజ్ వన్ లైఫ్ త్రూ దిస్ ఆర్గనైజేషన్ అండ్ హర్ నోబుల్ కాజ్. సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ టేక్ దిస్ న్యూస్ టు ద మాసెస్. అండ్ ఈ క్యాన్సర్ అనేది ప్రమాదకరం అని నేను అనుకోను. క్యాన్సర్ అవగాహన లేకపోవడమే ప్రమాదం. సో ఈ అవగాహనని అవేర్నెస్ ద్వారా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ టు ద ఎంటైర్ ఆర్గనైజింగ్ టీమ్ అండ్ హనీస్ ఫౌండేషన్ అండ్ స్పెషలీ గోవర్ధని ఫర్ దిస్ నోబుల్ కాజ్. నమస్తే అండి, నా నేమ్ గోవర్ధని. ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో నేను హనీస్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజ్ స్టార్ట్ చేశాము. ఇందులో మెయిన్గా ఏంటంటే హెల్త్ అవేర్నెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకొని దీనిలో ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము. సో దీనిలో ఏంటంటే హెల్త్ అవేర్నెస్ కోసం ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టినా సరే అందరికీ అవేర్నెస్ అనేది రావట్లేదు. వాళ్ళ హెల్త్ కోసం అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే భయపడి కానీ, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే వేరే చెకప్లు ఏమన్నా చేస్తే మళ్ళీ మాకు లేనిపోని వస్తాయని ఇట్లాంటి అపోహల వల్ల వాళ్ళు చెకప్లు చేయించుకోలేకపోతున్నారు. సో అలా కాకుండా ముందుగానే ఏదన్నా ఉన్నా కానీ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మెడికల్ చెకప్లు అనేది చేయించుకుంటే వాళ్ళ హెల్త్లో ఏదైనా సరే రిమార్క్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రివెన్షన్ చేసుకుంటే త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మేము ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశాము. సో అది మే 3 అనేది జరుగుతుంది. దానికి మనకి బసవ తారకం హాస్పిటల్ నుంచి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తున్నారు. సో దానిలో భాగంగా అది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది బయట హాస్పిటల్లో చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. బట్ మనమంతా కూడా ఫ్రీగానే చేపిస్తున్నారు మనకి బసవ తారకం హాస్పిటల్ వాళ్ళు. సో దానికి అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది 10 to 5 o'clock వరకు ఉంటుంది. అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి అక్కడ. అండ్ ఎంటర్టైన్మెంట్ వేలాగా ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి అలా కూడా ఉంటుంది. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, బ్రాండింగ్ పెంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 5 to 10 అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది ఈవెంట్ అనేది. ఈ ఈవెంట్లో స్టార్టింగ్ వచ్చేసి మనకి హాస్పిటల్ నుంచి బసవతారకం నుంచి డాక్టర్స్ వస్తున్నారు. డాక్టర్స్ అండ్ ఎవరైతే క్యూర్ అయిన పేషెంట్స్ ఉంటారో క్యాన్సర్ నుంచి క్యూర్ అయిన పేషెంట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళని కూడా వాక్ చేపించేసి ఫ్యాషన్ వాక్ లాగా చేపించేసి అండ్ దానిలో అవేర్నెస్ అనేది డాక్టర్స్ అనేది ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి డ్రగ్స్ మీద కూడా చాలా ప్రాబ్లంగా అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా దానికి ఎడిక్ట్ అవుతున్నారు, ఇలాంటి కాన్సెప్ట్ల మీద మేము ఒక స్కిట్ కూడా చేపిస్తున్నాము దానిలో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ వచ్చినందుకు. ఇవాల్టి రోజుని గోవర్ధని గారికి మాకు మీ సపోర్ట్ కావాలి, ప్రెస్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే గోవర్ధని గారు ఒక మంచి ఇనిషియేటివ్తో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఫ్యూజన్ ఫ్యాషన్ ఫెస్ట్తో వస్తున్నారు. మే 3 జరగబోతోంది. అండ్ దాని డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మీ సపోర్ట్ ఎందుకు అంటున్నామని అంటే, దీంట్లో ఎస్పెషలీ మాట్లాడిపోయేది ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి. ఇప్పటికీ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడతారు. అండ్ తెలిసి కూడా అమ్మో ఎందుకులే అని చెప్పి దాని గురించి మాట్లాడరు. అలాంటిది డాక్టర్సే వచ్చి ఒక ఫ్రీ స్క్రీనింగ్ అనేది చేయబోతున్నారు. సో మీకు మీరందరూ అంటే అక్కడికి వస్తే అర్థమవుతుంది కి దిస్ నథింగ్ టు బీ స్కేర్డ్ ఆఫ్. ఇందాక మ్యామ్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆరోగ్యమే మా భాగ్యం అంటారు. సో అది మనకు తెలిసి జస్ట్ ఒక విషయం తెలుసుకోవడంలో తప్పలేదు. అక్కడికి వచ్చేసి ఏదో జరిగిపోతుందని అనట్లేదు. సో బట్ గోవర్ధని గారు ఒక మంచి కాస్ట్తో ముందరకు వస్తున్నారు. సో ప్లీజ్ ఈ పాయింట్ని స్ప్రెడ్ చేయండి. అండ్ ఈ సపోర్ట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అదొక్కటే కాకుండా దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ గోయింగ్ టు బి మ్యూజిక్, ఫుడ్, డాన్స్. లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది పెద్ద వాళ్ళందరూ దే మేకింగ్ టైమ్ టు కమ్ టు దిస్ ఈవెంట్ టు టాక్ అబౌట్ ఇట్.